హలో ఆల్ వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నాను దీపపు కుందులు అలాగే కలసం చెంబు కొనుక్కోవాలి పూజకి అని చెప్పి. మనం మాత్రమే అనుకుంటే సరిపోదు కదా! అన్నీ సెట్ అవ్వాలి. సో, ఎవరో ఒకళ్ళు ఆపడం లేకపోతే వేరే దానిలో ఇన్వెస్ట్ చేయడం అలా అవుతూ వచ్చింది. చూస్తూ ఉండంగానే 2025లో అయితే సిల్వర్ రేట్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. సిల్వర్ రేటు బాగా పెరిగిపోతుంది అని నేను రియలైజ్ అయ్యి కొందాము అనుకునేసరికి 1,80,000 దాటేసింది. కలసం చెంబు, దీపపు కుందులు అనేవి ఎప్పటికైనా కొనుక్కోవాల్సినవే కదా! సో, నేనైతే ఇంకా కొందాము ఒకవేళ రేట్ తగ్గినా సరే అని చెప్పి డేర్ చేసి వెళ్ళాను. నేను కలసం చెంబు అలాగే దీపపు కుందులు కొన్న రోజైతే వెండొచ్చేసరికి రూ. 187 ఉంది గ్రాము. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి గ్రామొచ్చేసరికి రూ. 350 ఉంది. సో, ఎప్పుడైనా సరే వెండి, బంగారం లేదా ల్యాండ్స్ కొనాలి అనుకుంటే వెనకడుగు వేయకూడదు. మనకేమైనా కొంచెం అమౌంట్ సెట్ అయితే మాత్రం వెంటనే డెసిషన్ తీసుకొని కొనేయాలి. ఈరోజు కొందాం, రేపు కొందాం అనుకుంటూ ఉంటే ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. కేవలం ఒక 1 మంత్‌లోనే డబల్ అయింది సిల్వర్ అయితే. అలాగే గోల్డ్ కూడా ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువుండింది. 5,000, 6,000 అలా ఉంది. బట్ ఇప్పుడు 14,000 అయిపోయింది. సో, మనం ఎప్పటినుంచో ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటుంటే మాత్రం ఎఫోర్డ్ చేయగలిగితే కరెక్ట్ టైంకి డెసిషన్ తీసుకొని కొనేసుకోవాలి. పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటే మాత్రం అవి మళ్ళీ ఫుల్‌ఫిల్ అవుతాయో లేదో కూడా తెలీదు. నేను కూడా ఏమైనా చిన్న అమౌంట్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ వ్రతం టైంకి కదా! మళ్ళీ అప్పుడు చూద్దాంలే అలా అనుకుని పోస్ట్‌పోన్ చేస్తూ ఉండేదాన్ని. ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. నాకు వచ్చే ఐటీ రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా నేను సిల్వరే పర్చేస్ చేయాలి అని. అప్పటికే వినాయక చవితి, శ్రావణ శుక్రవారాలు అన్నీ అయిపోయినాయి. బట్ నేనైతే ఈసారి పర్చేస్ చేయాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యా కాబట్టి నాకు అమౌంట్ రాంగానే నేను వెళ్లి పర్చేస్ చేశాను. అలాగే మనం వినాయక చవితికి, శ్రావణ శుక్రవారాలకి అలా దేవుడి దగ్గర కొంచెం అమౌంట్ పెడతాం కదా! సో, అవి కూడా ఉన్నాయి. అవన్నీ కలిపి నేను ఇలా పర్చేస్ చేశాను. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో కదా! ఈ వెండి కలసం చెంబుల డిజైన్స్ అయితే చాలా బావున్నాయి. నేనైతే వెళ్ళింది లలిత జ్యువెల్లర్స్‌కనమాట. ఇక్కడ స్టాఫ్ అయితే మాత్రం చాలా ఓపికగా చూపిచ్చారు. ఇది మ్యాట్ ఫినిష్ చూసారు కదా! 196 గ్రామ్స్ చాలా బావుంది. బ్యూటిఫుల్‌గా ఉంది. నేను అన్ని టైప్స్ అడిగా అనమాట వీడియో కోసం. సో, ఆయన చూపిచ్చారు. ఇది చూసారు కదా! 310 గ్రామ్స్. చాలా చిన్న కలసం చెంబులు కూడా ఉన్నాయి. బట్ కొంచెం మీడియంగా ఇలా బాగుండేవైతే 155 గ్రామ్స్ నుంచి ఉన్నాయన్నమాట. సో, మంచిగా కొబ్బరికాయ అయితే అందులో కరెక్ట్‌గా సెట్ అవుతుంది. మనం కొబ్బరికాయ పెడితే మంచిగా అలా ఉండాలి కదా! సెట్ అయ్యి. సో, చూసారు కదా! చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి అమ్మవారివైతే. ఇది 205 గ్రామ్స్. ఇవి చూసారు కదా! దేవుడి పీటల మందిరంలాగా అలాగే విగ్రహాలు అండ్ చాలా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. మీరు అటు సైడ్ చూస్తే కలసం చెంబులనేవి. ఇవొచ్చేసరికి బౌల్స్. అమ్మవారి ఫేస్ అయితే చాలా బావుందనమాట. చాలా పెద్దవి, చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా విగ్రహాలు. కొన్ని మ్యాట్ ఫినిష్ ఉన్నాయి. కొన్ని నార్మల్‌గా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అమ్మవారి ఫేస్ అయితే. విగ్రహాలు చాలా చిన్నవి నుంచి కొంచెం మీడియం సైజ్ వరకు ఉన్నాయి. అలాగే కుంకుమవి అవన్నీ కూడా ఉన్నాయి. చూసారు కదా! ఇవి కలసం చెంబులు. ప్లెయిన్‌వి ఉన్నాయి, మ్యాట్ ఫినిష్‌వి ఉన్నాయి అండ్ నార్మల్‌వి డిజైన్‌వి కూడా ఉన్నాయి. చాలా చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ ఇవొచ్చేసరికి దీపం కుందులు. చాలా పెద్ద వాటిల నుంచి చిన్న సైజ్ వరకు ఉన్నాయన్నమాట. సో, నేను నా బడ్జెట్‌కి దగ్గరలో అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళు చేసిన ఐటెమ్స్ ఫినిషింగ్ మాత్రం చాలా బావుంది. చాలా డీటెయిల్డ్‌గా ఉన్నాయి. కలసం చెంబులు గానీ, అమ్మవారి ఫేస్ అదంతా కూడా చాలా బావుంది. ఇవి చూసారు కదా! 74.9 సంథింగ్ అలా ఉంది గ్రామ్స్. అంటే 75 గ్రామ్స్ అనుకోండి. 2 కుందులొచ్చేసరికి 150 గ్రామ్స్ పడుతుంది. ఇలా చాలా పెద్దవి కూడా ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అసలు ఎంత అందంగా అనిపిస్తున్నాయో ఇంకా కెమెరాలో ఎలా క్యాప్చర్ అయినాయో నాకు తెలీదు. బట్ అక్కడికెళ్ళి లైవ్‌లో చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నేను షాప్‌లో ఉండి ఇవన్నీ చూస్తూ కూడా మళ్ళీ నా బ్రెయిన్‌లో చాలా థాట్స్ రన్ అవుతా ఉన్నాయన్నమాట. చాలామందొస్తున్నారు, కొనుక్కొని వెళ్తున్నారు. బట్ అందరూ అనేదేంటంటే చాలా పెరిగిపోయింది వెండి రేటు అని చెప్పి. ఇలా కొందాం అనుకుంటున్నప్పుడు కూడా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, లేదు తగ్గుతుందిలే మళ్ళీ ఫ్యూచర్‌లో, ఇప్పుడెందుకు రాంగ్ స్టెప్ అన్నవాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేనైతే డేర్ చేసి వెళ్ళాను. కొంటున్నాను గానీ మళ్ళీ ఎక్కడో కొంచెం టెన్షన్ అయితే ఉంది. బట్ ఈసారి అలా కాదు తగ్గుతుంది, తగ్గుతుంది అంటే అవ్వదని చెప్పి ఎళ్ళాను కదా! సో, కొనేద్దాము అనుకున్నాను. అలాగే పర్చేస్ చేశాను. నేనైతే ఒక 80,000 బడ్జెట్ పెట్టుకొనెళ్ళాను. నేను తీసుకున్న ఐటెమ్స్‌కి 356 గ్రామ్స్ అయింది వెయిట్. సో, మీరే వినండి. 56 గ్రామ్స్ అండి. దానికొచ్చేసి రూ. 66,658 అండి. 3% జీఎస్టీ ఐటమ్ మనకి రూ. 68,657 అండి. నో వేస్టేజ్, నో మేకింగ్. ఎక్స్ట్రా చార్జెస్ మనం దీంట్లో ఏమీ వేయట్లేదు. ఈరోజు సిల్వర్ రేట్ బాగా పెరిగిపోయింది కాబట్టి నేనైతే గెయిన్ అయ్యాను అని చెప్పను. ఎందుకంటే నేను పర్చేస్ చేసింది ఐటెమ్స్ కాబట్టి. అదే సిల్వర్ బార్స్ కొనుంటే ఏమన్నా నాకు బాగా యూజ్ అయ్యేదేమో. బట్ సిల్వర్ బార్ కొంటున్నా సరే, మళ్ళీ మనం అమ్ముతున్నా సరే కూడా జీఎస్టీ ఉంటుంది. అది కూడా డ్రాబ్యాక్ అవ్వచ్చు కొంచెం.
బట్ ఈ పూజ ఐటెమ్స్ అయితే నేను ఎప్పటికైనా కొనుక్కోవాల్సినవే. కాబట్టి నేను కొంచెం తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఈరోజు 3.5 లక్షలు దాటేసింది వెండి. కాబట్టి నేను ప్రాఫిటే అయింది అనుకుంటున్నాను నాకు. ఫ్యూచర్‌లో సిల్వర్ తగ్గినా కూడా నేను కొన్న ప్రైస్ కంటే తగ్గుద్ది అని నేనైతే అనుకోవట్లేదు. నేను అనుకున్న దానిలో ఇంకొక 11,000 బడ్జెట్ ఉంది. మళ్ళీ ఏమైనా తగ్గుద్దా కొందామా అని చూస్తున్నాను. బట్ ఇంకా రోజు పెరుగుతూనే ఉంది. అందుకే మనం కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా. బై బై.